నమస్కారం ప్రసన్న కుమార్ గారు. నమస్తే అండి. సార్ ఎన్టీ రామారావు గారు ఆయన ఫ్యామిలీకి ఉన్న విషయాలు చాలా వరకు మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ విషయాలు కొద్దిగా చెప్పండి సార్. అంటే ఎన్టీ రామారావు గారు అసలు ఒక తెలుగువాడిగా మనకు పుట్టడం అనేది తెలుగు వాళ్ళందరూ ప్రపంచ తెలుగు వాళ్ళందరికీ అదృష్టం అండి. కానీ ఆయనకి దురదృష్టం అండి. అంటే ఆయన తెలుగువాడిగా పుట్టకుండా ఆయన వెళ్ళి ఏ నార్త్ ఇండియన్ గాను ఇంకో చోట ఎక్కడో పుడితే ఇవాళ అంబేద్కర్ కంటే ఎక్కువగా పూజిస్తూ ప్రపంచానికే ఒక మేటి నాయకుడిగా ఆయన ఉండేవారండి. ఒక తెలుగువాడిగా పుట్టుకుంటే జనరల్గా తెలుగువాడు అంటే జనరల్ బేసికల్లీ ఏంటంటే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ యాంగిల్లో సౌత్ ఇండియన్స్ని తొక్కేసి నార్త్ ఇండియన్ అనే యాంగిల్ ఉంటుంది. సరే, ఇక సౌత్ ఇండియన్కి వచ్చేటప్పటికి ఓన్లీ మద్రాసి తమిళ్ తప్పితే ఇంకా సౌత్ అనేది ఇంకేం ఐడెంటిఫికేషన్ అనే జోనర్ ఉండదు. నేను 1982లో పూణేలో MBA చేసేటప్పుడు అక్కడ మహారాష్ట్రియన్ యు ఆర్ ఫ్రమ్ అన్నాడు. అంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చెప్పాలో తెలియక సౌత్ ఇండియా అన్న. వాడు వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నాడు. ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్న. వాడు వీడికేదో సరిగ్గా రావటం లేదు, నాలెడ్జ్ లేదు, వీడు పాపం చోటు తడుముకుంటున్నాడు ఏంటి చెప్తానికి. సరే నేనే ఏదో హింట్ ఇద్దాంలే అని చెప్పి మనకు అదేదో వీటిల్లో ఇస్తారు ఆప్షన్ 1 ఆప్షన్ 2 లాగా ఓ యూ మద్రాసి అన్నారు. ఏదో ఇట్లే పోనీ మన సౌత్ ఇండియాలో ఉండే మన తమిళనాడు మన మద్రాసు ఉంది కదా అని చెప్పి యా అన్న. ఈ కర్మలో ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఉండేవారండి. ఆ ఉండేవారు తర్వాత 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి వితిన్ 9 monthsలోనే ఆయన సీఎం అయ్యి ప్రపంచ రికార్డు. అవును. ప్లస్ 60 ఏళ్ల పైబడిన వయసులో కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి ఆ చైతన్య రథం మీద, చైతన్య రథం అంటే లోపల AC ఉండదు, లోపల రెస్ట్ రూమ్స్ ఉండవు, ఏముండవు, ఉడికిపోతూ ఉండి ఆ వ్యాన్ పైన నిలబడి కొన్ని లక్షలాది మీటింగులు. అంటే ఒక ఊరిలో ప్రతి చోట గుమిగూడి ఇక్కడ గుమిగూడాం, ఇక్కడ గుమిగూడాం అంటే ఇక్కడ ఒక మీటింగు, అక్కడ ఒక మీటింగ్, అక్కడ ఒక మీటింగ్. జనరల్గా ప్రతి పల్లెటూళ్ళల్లో ఏంటంటే ఊరు ఒకటి ఉంటుంది, గూడెం ఒకటి ఉంటుంది, పల్లి ఒకటి ఉంటుంది. ఊరిలో ఒక మీటింగు, గూడెంలో ఒక మీటింగు, పల్లిలో ఒక మీటింగ్. అంటే ఒక చిన్న గ్రామానికి 3 మీటింగులు చెప్పాల్సిన పరిస్థితి. అలా అన్ని మీటింగులు చెబుతూ అంత తిరిగి అంత చేయగలగటం అనేది పెద్ద సాహసం. మామూలుగా అది ఇవాళ వయసులో ఉండడం కూడా ఎవడం చేయగలిగే పరిస్థితి కాదండి. సరే, ఆయన పార్టీ పెట్టిన ఇదిలో తిరుపతి నుంచి స్టార్ట్ చేసి రాయలసీమ, ఆంధ్ర అలా వెళ్తూ ఉన్న పరిస్థితిలో ఇందిరాగాంధీ గారికి అప్పట్లో జనరల్గా ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మనం కట్టు బానిసలం అండి. యాజ్ ఇట్ ఈజ్గా ఏ పరిస్థితిలో అయినా ఆ పార్టీకి తప్పితే ఇంకో పార్టీని చూడం, ఇంకో పార్టీకి వెళ్ళం అనే పరిస్థితి. దాంట్లో కాంగ్రెస్ నుంచి చీలిన ఇందిరా కాంగ్రెస్ ఆ జోనర్ వెళ్ళాం, కానీ వేరే జోనర్ లేదు. అసలు ఇంకొక జోనర్లోకి వచ్చి ఎవరన్నా ఒక్కడో దాని నుంచి ఏమన్నా పెట్టగలడు అని అనుకుంటే ఏమి పెట్టలేదు. అంటే కొంతమంది సాహసం చేశారండి. NG రంగా గారని, అప్పుడు గౌతులచ్చన్ గారిని, వీళ్ళందరూ సాహసాలు చేసిన ఏ సాహసం అవల. తర్వాత NG రంగా గారు కూడా దాంట్లో కలిసిపోయారు. కలిసిపోతే NG రంగా గారు కాంగ్రెస్లో చాలా అగ్రాసనం ఇచ్చారు, అగ్రపేయటం. అంటే NG రంగా గారు ఏం మాట్లాడినా కూడా ఇందిరాగాంధీ గారు ఎదురు మాట్లాడకుండా ఆయన, అంటే వీళ్ళు స్వార్థపూరితమైన మనుషులు కాదు, స్వార్థంగా ఏ పని చేయమని అడగరు, సమాజం కోసం అడుగుతారు. అది డెఫినెట్గా ఇందిరాగాంధీ గారు స్పందించేది.